ప్రపంచానికి డయాబెటిక్ క్యాపిటల్ గా మన దేశం నిలవబోతోంది. ఇటీవల ఐసీఎంఆర్ స్టడీ ఫలితాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో 100లో 10 మంది షుగర్ వ్యాధి బారిన పడుతున్నారని, మరో 11 మంది ప్రీ డయాబెటిక్ స్టేజ్ కి వెళ్తున్నారని సర్వే రిపోర్టులో తేలింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలపై ఐసీఎంఆర్ ఇండియాబ్ పేరుతో సర్వే నిర్వహించింది. డయాబెటిస్ కేసులు ప్రీ డయాబెటిస్ స్టేజ్ లో ఉన్న వాళ్లపై సర్వే చేయగా ఆందోళనకర విషయాలు బయటపడ్డాయి. తెలంగాణలో 100 మందిలో 10 మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారని తేలింది. మరో 11 మంది ప్రీ డయాబెటిస్ అంటే షుగర్ వ్యాధికి దగ్గరలో ఉన్నారని ఐసీఎంఆర్ స్టడీలో తేలింది. ఇందులో గోవా, కేరళ, పాండిచ్చేరిలో 100లో 20 నుంచి 25 మంది షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో అంటే వేగంగా షుగర్ వ్యాధి వైపు వెళ్తున్న రాష్ట్రాల్లో సిక్కిం 100లో 31 మందితో టాప్ లో ఉంది. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ 23, పాండిచ్చేరి 25, గోవా, ఛత్తీస్గఢ్ 20 మందితో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. యూపీలో కేవలం 4.8 మందితో అత్యల్పంగా షుగర్ వ్యాధిగ్రస్తులున్నారని, ఆ తర్వాత నాగాలాండ్, రాజస్థాన్, మణిపూర్, మేఘాలయ, బీహార్ రాష్ట్రాలున్నాయి. దేశవ్యాప్తంగా 11.4% మంది అంటే 10 కోట్లకు పైగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నారని ఐసీఎంఆర్ స్టడీ తేల్చింది. మరో 13.6 కోట్ల ప్రీ డయాబెటిక్ తో బాధపడుతున్నట్టుగా వివరించింది. తెలంగాణలోనూ ప్రీ డయాబెటిక్ తో బాధపడే వాళ్ల సంఖ్య 10 నుంచి 15% ఉందని, 30% మందికి పైగా బీపీ, 25% మందికి పైగా ఒబెసిటీతో ఉన్నారని తేల్చింది. బీపీ, ఒబెసిటీలో తెలుగు రాష్ట్రాలు డేంజర్ జోన్లో ఉన్నాయని వెల్లడించింది. ఇక రూరల్ ప్రాంతాల్లో ఈ వ్యాధి 9%గా ఉంటే, పట్టణ ప్రాంతాల్లో 16%కి పైగా ఉన్నట్టు పేర్కొంది. అడాలసెంట్ ఏజ్ లో ఉన్న వారిలోనూ రిస్క్ పెరిగినట్టుగా ఐసీఎంఆర్ సర్వేలో గుర్తించింది. 10 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న వారిలో 10 మందిలో ఒకరు ప్రీ డయాబెటిక్ అని, 12.5% మంది అడాలసెంట్స్ ఓవర్ వెయిట్ తో బాధపడుతున్నారని, 20% మంది ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉందని స్టడీ తెలిపింది. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం, సమయానికి తినకపోవడం, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం షుగర్ వ్యాధి పెరగడానికి కారణమని చెప్తున్నారు డాక్టర్లు. మనం ఈ మధ్య చూస్తుంది ఏంటంటే జనరల్ గా డయాబెటీస్ అనేది చాలా ప్రివిలెన్స్ పెరుగుతూ ఉంటుంది, చాలా కామన్ అయిపోయింది. సో దానికి కొన్ని కారణాలు ఏంటంటే, ఒకటి జెనెటిక్ గా కూడా, జన్యుపరంగా మనము ఇండియన్ పాపులేషన్ బాగా వీఆర్ మోర్ ప్రోన్ టు డెవలప్ డయాబెటీస్. ఒకటి అది మన జెనెటిక్ కాంపోనెంట్ వల్ల. రెండోది ఏంటంటే మన లైఫ్ స్టైల్లో జరుగుతున్న మార్పులు, అంటే బీయింగ్ బిజీ, బాగా బిజీ అవటం వల్ల వీఆర్ హ్యావింగ్ మోర్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువసేపు కూర్చొని ఉండటం, ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోవటం, ఎక్సర్సైజ్ మునుపు ఉన్నట్టుగా ఇప్పుడు లేకపోవటం, అండ్ మనం కన్జ్యూమ్ చేసే ఆహార పదార్థాలు కూడా చాలా వరకు మారాయి. అంటే బాగా రిఫైన్డ్ ఫుడ్స్, పాలిష్డ్ రైస్ కానివ్వండి, మైదా కానివ్వండి, ప్రాసెస్డ్ అండ్ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్, బాగా షుగర్ ఎక్కువ ఉండే పదార్థాలు తీసుకోవటం, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ బికమింగ్ ద రీజన్స్ డయాబెటీస్ అనేది పెరగడం కారణాలు. అండ్ మెయిన్గా మనం ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్ట్రెస్ ఇవాళ రేపు అందరి లైఫ్ స్టైల్లో ఇట్ హెస్ బికమ్ అ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్. అండ్ బికాస్ ఆఫ్ దట్ వీఆర్ వర్కింగ్ అండ్ వేకింగ్ అప్ లేట్గా మేల్కొని ఉండటం, తినటం, అంటే రెగ్యులర్ టైంలో తినటం, స్లీప్ టైమింగ్స్ డిస్టర్బ్ అవటం, దీనివల్ల కూడా బాడీలో పెరిగే స్ట్రెస్ హార్మోన్స్ ఏవైతే కార్టిజాల్ అంటాం, అవి పెరగడం వల్ల, లాంగ్ టర్మ్లో పెరిగి ఉండడం వల్ల, దాని ఎఫెక్ట్ వల్ల కూడా షుగర్ వస్తుంది. ప్రోటీన్, ఫైబర్ ఫుడ్స్ తక్కువ తీసుకోవడం, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తినడం ప్రధాన కారణమంటున్నారు. షుగర్ బారిన పడి నియంత్రణ పాటించకపోవడంతో లెవెల్స్ పెరిగి కొలెస్ట్రాల్ ఎక్కువ కావడానికి కారణమవుతుందంటున్నారు డాక్టర్లు. దీంతో హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీలు దెబ్బతింటున్నాయని వివరించారు. షుగర్ బారిన పడి డైట్ పాటించకుండా ఉంటే మిగతా ఆర్గాన్స్ దెబ్బతిని లైఫ్ రిస్క్ లో పడుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఏం తింటున్నాం, ఎటువంటి ఆహారం, దానిలో ఎంత షుగర్ కంటెంట్ ఉంది, సో పోర్షన్ సైజ్ కంట్రోల్ అంటాం. అంటే మనం తినే ప్రతి ఆహారాన్ని క్వాంటిటీ రెడ్యూస్ చేసి దాని విలువ మంచి హై ప్రోటీన్ డైటో లేదా ఫైబర్ ఎక్కువ ఉన్న డైటో తీసుకోవటం మంచిది. దానికి తోడు సింపుల్ క్యాలరీస్ అవాయిడ్ చేయమంటాం. అంటే ఈజీగా అరిగిపోయే వాటిని కొంచెం అవాయిడ్ చేసి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ట్రై టు కన్జ్యూమ్ హోమ్ మేడ్ ఫుడ్స్. అండ్ బయట నుంచి తినే ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్, ఇవన్నీ వీలైనంత వరకు అవాయిడ్ చేయటం బెటర్. హై షుగర్స్ వల్ల మనకి కొలెస్ట్రాల్ అనేది పెరగడం, స్పెషల్గా చెడు కొలెస్ట్రాల్ పెరగడం, దానివల్ల రక్తనాళాల్లో బ్లడ్ సప్లై స్లో అయ్యి రక్తనాళాలు మూసుకుపోవడం, దానివల్ల మనకి హార్ట్ అటాక్స్ కానివ్వండి, అట్లాగే బ్రెయిన్ స్ట్రోక్ రానివ్వడం కానివ్వండి, అలాగే కిడ్నీ సమస్యలు,
అలాగే కంటి చూపు మందగించడం, ఇటువంటి సమస్యలు వస్తాయి. టైంకు తినడం, నిద్రపోవడం, ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉంటే షుగర్ మన దరి చేరకుండా చూసుకోవచ్చంటున్నారు డాక్టర్లు. ఇప్పటికే వచ్చిన వాళ్ళు కంట్రోల్ చేసుకోవచ్చని చెప్తున్నారు.